ఆస్తుల పంపిణీకి సంబంధించి దివంగత మహానేత వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య నడుస్తున్న పంచాయతీకి సంబంధించి చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్కు తాజాగా విజయమ్మ కీలక అంశాలను నివేదించారు. సరస్వతి పవర్ లిమిటెడ్లో వాటాల బదలాయింపు, రిజిస్టర్లో వాటాదారుల పేర్లు మార్పుపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్ బెంచ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనికి సంబంధించి విజయమ్మ తాను దాఖలు చేసిన పిటిషన్లో తన వాదనను వినిపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించి ఇదేమీ కార్పొరేట్ వివాదం కాదని, షర్మిలకు జగన్కు మధ్య ఉన్న రాజకీయ కలహాల్ని పరిష్కరించుకునే ప్రయత్నం తప్పించి మరోటి కాదంటూ ఆమె పేర్కొన్నారు. ఇద్దరూ తన పిల్లలు కావడంతో వారి రాజకీయ గొడవల్లో తాను చిక్కుకున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ వివాదానికి కార్పొరేట్ రంగు పులిమి వాటిని తమ రాజకీయ మైలేజీకి వినియోగించుకోవడం విచారకరమని వాపోయారు. అసలు ఈ వివాదంలోకి వెళితే విజయమ్మ జనార్దన్ రెడ్డిల పేర్లతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు తీర్మానాన్ని, దీని ప్రకారం రిజిస్టర్లో సభ్యుల పేర్లను మార్చటాన్ని జగన్, భారతీరెడ్డి, క్లాసిక్ రియాలిటీలు సవాల్ చేయడం తెలిసిందే. వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్ తదితరుల పేర్లను పునరుద్ధరించాలని కోరుతూ జూలై 29న తీర్పు వెలువడింది. దీంతో సరస్వతి కంపెనీతో అతనికి ఉన్న బంధం ముగించినట్లుగా జగన్ భావించారు. గిఫ్ట్ ఒప్పందాలను, వాటాల కొనుగోలు ఒప్పందాల చెల్లుబాటును ఏ సివిల్ కోర్టులోనూ సవాల్ చేయలేదు. అలాంటప్పుడు కార్పొరేట్ ముసుగులో వాటిని ట్రైబ్యునల్లో సవాల్ ఎలా చేస్తారు అని ఆమె ప్రశ్నించారు. జగన్తో తాను కలిసి ఉన్నప్పుడే తనకు వాటాల్ని కానుకగా ఇచ్చినట్లుగా పేర్కొన్న విజయమ్మ, అప్పుడు ఒరిజినల్ వాటా సర్టిఫికెట్లు, వాటాల బదలాయింపు దరఖాస్తుల్ని ఇవ్వగా నాతో వాటిని ఉంచుకున్నా. ఆ తర్వాత ఫ్యామిలీలో వివాదాలు, విభేదాలు తలెత్తాయి. రాజకీయ విభజనకు దారితీసింది. ఈ వివాదాల వేళ జగన్ నన్ను, కుటుంబ సభ్యుల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఒరిజినల్ వాటా సర్టిఫికెట్లను జగన్ SCLTలో పిటిషన్ వేసిన సమయంలో జత చేయలేదు. కంపెనీ చట్ట నిబంధనల ఉల్లంఘన జరగలేదంటూ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించారు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ప్రశ్నల్ని సంధించారు. అందులో ముఖ్యమైనది, నేను పిటిషన్ వేసేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఎందుకు సమర్పించలేదు? 2024 ఆగస్టు 21న జగన్ ఇచ్చిన 3 లీగల్ నోటీసుల్లో ఈడీ జప్తు ఉండగా వాటాల బదలాయింపు చేయరాదన్న ఒప్పందానికి విరుద్ధమని మాత్రమే పేర్కొన్నారు. అప్పటికే వాటాలను ఈడీ జప్తు చేయలేదు. చట్టబద్ధంగా ఏర్పడిన సరస్వతి కంపెనీని అనవసరంగా ఈ వివాదంలోకి లాగారు. తప్పుడు లావాదేవీలపై కంపెనీ చిత్తశుద్ధితోనే వ్యవహరించింది అని విజయమ్మ పేర్కొన్నారు. 2024 జూలై 2న వాటాల బదలాయింపునకు ఆమోదిస్తూ చేసిన తీర్మానం చట్టబద్ధంగానే జరిగిందన్న విజయమ్మ, కార్పొరేట్ పేరుతో చూపుతున్న కుటుంబ వివాదంగా అర్థం చేసుకోవడంలో హైదరాబాద్ ట్రైబ్యునల్ విఫలమైందన్నారు. గిఫ్ట్ డీడ్లు, వాటా కొనుగోలు ఒప్పందాల్ని అమలు చేయడాన్ని వివాదం చేస్తున్నారన్న అంశాల్ని ట్రైబ్యునల్ విస్మరించింది.